భారత్ అమెరికా మధ్య వాణిజ్య ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువుకు ఒక్కరోజు ముందే అంటే జూలై 8న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం కొంతకాలంగా వాషింగ్టన్లో చర్చలు జరుపుతుంది. ఇరుపక్షాలు అన్ని షరతులకు అంగీకరించడంతో చర్చలు ఫలప్రదమయ్యాయని తెలుస్తుంది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రకటించిన గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. గడువును పొడిగించే అవకాశం లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఒప్పందం కుదరటం భారత్కు పెద్ద ఊరటనిచ్చినట్లయింది. భారత దిగుమతులపై విధించిన 26% అదనపు సుంకాలను అమెరికా జూలై 9 వరకు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అదనపు సుంకాల నుంచి పూర్తిగా మినహాయింపు పొందాలని భారత్ బలంగా వాదిస్తుంది. ఈ తాత్కాలిక ఒప్పందంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఒప్పందాలలో భాగంగా అమెరికా కొన్ని కీలక డిమాండ్లను భారత్ ముందు ఉంచింది. ముఖ్యంగా పాడి పరిశ్రమ విషయంలో రాయితీలు ఇవ్వటం భారత్ కు సవాలుగా మారింది. మరోవైపు భారత్ కూడా తమకు ప్రయోజనం కలిగించే అంశాలపై పట్టుబడింది. ముఖ్యంగా దేశంలో అధిక ఉపాధి కల్పించే టెక్స్టైల్స్, వజ్రాభరణాలు, రెడీమేడ్ దుస్తులు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి వంటి ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో సుంకాల రాయితీలు కల్పించాలని కోరుతుంది.